క్రితం పాకిస్తాన్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. అభినందన్ను హ్యాండ్ ఓవర్ చేయకూడదంటూ పీఎంను అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను ఆదేశించాలంటూ ఈ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి మూవ్గా మనం చూడొచ్చు. ఆర్టికల్ 4 ఏదైతే పాకిస్తాన్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 4 ప్రకారంగా అభినందన్పై వార్ క్రిమినల్గా అతన్ని క్రిమినల్ ప్రొసీడింగ్స్ను చేయాలి. వేసింగ్ వార్ అంటే దేశానికి వ్యతిరేకంగా పొరుగు దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి పాకిస్తాన్పై యుద్ధం చేయడానికి వచ్చినటువంటి అభియోగాలను మోపుతూ ఆర్టికల్ 4 ప్రకారంగా పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 4 ప్రకారంగా అతనిపై ఏదైతే క్రిమినల్ ప్రొసీడింగ్స్ని చేయాలంటూ పాక్ ప్రధానికి ఆదేశాలు జారీ చేయాలంటూ ఈ యొక్క హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. మరోపక్క మనం చూస్తే పవన్ ఏదైతే పాకిస్తాన్ సంబంధించినటువంటి అధికారులు అభినందన్ను హ్యాండ్ ఓవర్ చేస్తూ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఆ యొక్క భారత్కు సంబంధించినటువంటి అధికారులకు అందజేశారు. ఇస్లామాబాద్లో ఈ ప్రక్రియ ఏదైతే అభినందన్కు సంబంధించిన డాక్యుమెంట్లను అందజేసే ప్రక్రియ ముగిసింది. ఇస్లామాబాద్ నుంచి అభినందన్ బయలుదేరి లాహోర్కు వచ్చారు. లాహోర్ నుంచి మరికొద్ది సేపట్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వాఘా బోర్డర్కి వచ్చే అవకాశం ఉంది. వాఘా బోర్డర్లో మనం ఈ ప్రొసీజర్ ఏ విధంగా సాగుతుంది అనే దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ ఉంది. అంటే హ్యాండింగ్ ఓవర్ ఎట్లా జరుగుతుంది అనే దాని మీద అంటే యుద్ధ ఖైదీగా ఆయన ప్రకటించి యుద్ధ ఖైదీని మీకు అప్పగిస్తున్నామని చెప్తారా, లేకపోతే సామాన్య పౌరుడి లాగా ఎవరైనా పాకిస్తాన్లోకి సామాన్య పౌరులు వచ్చినప్పుడు వాళ్ళకి ఒకరోజు వీసాను మాత్రం ఇచ్చి మళ్ళీ మన అధికారులకు భారతదేశ అధికారులకు అందజేస్తారు. సో ఒకరోజు వీసా ఇచ్చి అభినందన్ను భారత్కు అప్పచెప్తారా, లేకపోతే యుద్ధ ఖైదీగా ఆయన అప్పచెప్తారా అన్న దానిపై అయితే ఇంకా ఒక స్పష్టత అయితే రాలేదు. ఏమైనప్పటికీ కూడా ఏదైతే ఈ వాఘా బోర్డర్ దగ్గర పాకిస్తాన్కి సంబంధించినటువంటి గేట్ ఒకటి ఉంటుంది, దాని పక్కనే దానికి ఎదురుగా భారత్కు సంబంధించినటువంటి గేట్ ఉంటుంది. సో పాకిస్తాన్ గేట్ వైపున పాకిస్తాన్ ఎంఈఏకి సంబంధించినటువంటి అధికారులు కూడా నిలబడి ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా తీసుకుంటారు. అది తీసుకున్న తర్వాత ఇదే గేట్ లోంచి ఇప్పుడు అభినందన్ బయటికి రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అని ఉంది. ఈ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ దగ్గర ఇమిగ్రేషన్ కూడా ఉంది. ఇమిగ్రేషన్ కార్యాలయం ఇక్కడే ఉంది. మెయిన్ గా ఏదైతే పాకిస్తాన్ బోర్డర్ కు సంబంధించి 2 గేట్లు ఉన్నటువంటి గేట్లు అక్కడ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి ఈ గేట్ గుండానే అభినందన్ బయటికి రావాల్సి ఉంటుంది. అభినందన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. సో ఇమిగ్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత మనకి కొద్దిసేపు క్రితం నుంచి వస్తున్నటువంటి సమాచారం బిఎస్ఎఫ్ లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు మనకి అందించినటువంటి సమాచారం మేరకు ఆయన ఈ గేట్ నుంచి బయటకు వస్తారు. కానీ ఆయన్ను మీడియాకు చూపించే అవకాశం లేదు. కాబట్టి మీడియా కూడా ఎవరు అయితే అభినందన్ తల్లి తండ్రి మాత్రమే ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు కూడా మీడియాకి కూడా ఆయన కనిపించకుండా వేరే కారులో తీసుకెళ్తాము అన్న విషయాన్ని కూడా ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికే అభినందన్ సంబంధించినటువంటి తల్లి తండ్రి ఇద్దరు కూడా అమృత్సర్లో ఉన్నారు. వాళ్ళని మరికొద్ది సేపట్లో ఇక్కడికి తీసుకురాబోతున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత నేరుగా ఇక్కడ నుంచి అందరినీ ఒక వెహికల్లో కూర్చోబెట్టి అభినందన్ అదేవిధంగా ఇతర అధికారులు కూడా ఒక వెహికల్లో కూర్చోబెట్టి ఆ వెహికల్ని ఈ యొక్క మార్గం గుండానే బయటికి తీసుకుపోబోతున్నారు. మొత్తానికైతే ఇక్కడ ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొని ఉంది. అభినందన్ను యుద్ధ ఖైదీగా అప్పచెప్తారా, లేకపోతే సామాన్య పౌరునిగా అప్పచెప్తారా, జెనీవా ఒప్పందం ప్రకారంగా ఈ యొక్క అభినందన్ని అందిస్తున్నామని చెప్తారా, ఆ డాక్యుమెంట్స్లో ఏం పేర్కొన్నారు అన్న దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ ఉంది. మరికొద్దిసేపట్లో ఈ ఉత్కంఠతకు తెరపడే అవకాశం ఉంది.